నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనిల్ సమంత గారి తండ్రి హఠాత్తుగా మరణించాడు గుండెపోటుతోనైతే మరి జోసెఫ్ ప్రభు గారు అయితే మరణించారు శుక్రవారం మధ్యాహ్నం అయితే తను మరణించినట్టు కూడా సమంత గారు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో అయితే నాన్న ఇక నిన్ను కలవలేరు అని కూడా ఎమోషనల్ అవుతూ పెట్టిన స్టోరీలో మనకైతే తెలుస్తూ ఉంది తను చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది నాన్న నిన్ను కలవలేరు అన్నట్టు కూడా తన తండ్రి గురించి మరైతే తను ఎమోషనల్ అవుతూ మరి ఇన్స్టాగ్రామ్లో మరి స్టోరీ అయితే పెట్టడం అయితే జరిగింది సమంత గారి లైఫ్లో వాళ్ళ నాన్న ఎంత ప్రాతిథ్యం అయితే ఉందనంటే తను ఏదైతే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అదేవిధంగా తన మ్యారేజ్ సంబంధించిన సిచ్యువేషన్లో కానీ వాళ్ళ తండ్రి తోడుగా ఉండి తననైతే మరి గైడ్ చేసేవాడు అలాంటి తండ్రిని ఈరోజు కోల్పోవడం తన ధైర్యాన్ని కోల్పోయింది అన్నట్టు కూడా సమంత గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి జోసెఫ్ ప్రభు నికేట్ ప్రభుకి అయితే మరి సమంత గారు చెన్నైలో అయితే జన్మించారు అదేవిధంగా వీళ్ళ జీవనం కూడా అక్కడనే జరుగుతూ ఉంది చిన్నప్పుడు బాల్యమంతా సమంత గారి బాల్యమంతా కూడా వాళ్ళ తండ్రితో చెన్నైలో అయితే జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరంగా అని చెప్తా ఉన్నారు కానీ సమంత గారు గత కొద్ది రోజులుగా ఏదైతే తను మ్యారేజ్ 2017లో అక్టోబర్ 7th అయితే మ్యారేజ్ చేసుకుంది అదేవిధంగా 2021లో విడాకులు కావడము అక్కినేని చైతన్యతోనైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులకే మరి విడాకులు తీసుకుంది తర్వాత తన అనారోగ్య సమస్యలతో సమంత గారు సతమతమయ్యారు తర్వాత ఈ రోజున తను హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు తండ్రిని కోల్పోవడం చాలా బాధాకరం అన్నట్టు కూడా తనైతే వ్యక్తం చేస్తూ ఉంది సమంత గారు మ్యారేజ్ చేసుకుంటారని కొన్ని రూమర్స్ కూడా క్రియేట్ అయినప్పుడు కూడా తను చాలా బాధపడింది ఇలాంటి రూమర్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా అంటే తను ప్రాబ్లంలో ఉంది కాబట్టి ఈ రూమర్స్ అన్ని తట్టుకోలేకపోతానని కూడా గతంలో తనైతే మరి ఎమోషనల్ అయిన ట్వీట్లు కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న కార్యక్రమాలు చూసాము ఈరోజు వాళ్ళ తండ్రి గారిని జోసెఫ్ ప్రభు గారిని కోల్పోవడము సమంత గారికి చాలా బాధాకరమైన విషయము తనకి ధైర్యంగా చిన్నప్పటి నుండి మరి ఆమెకు బోధన కానీ లేకుంటే తనకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతిదీ కూడా వాళ్ళ తండ్రి గారే చూసుకునేది ఈ రోజున ఒక స్టార్ హీరోయిన్గా సమంత గారు ఉన్నారంటే దానికి కారణం వాళ్ళ నాన్న అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ తండ్రి ప్రోత్సాహం ఇంతవరకు అయితే తీసుకొని వచ్చింది ఈరోజు వాళ్ళ తండ్రిని కోల్పోవడము సమంత గారికి చాలా బాధాకరమైనట్టు కూడా మనకైతే తెలియవచ్చు అదేవిధంగా షార్ట్ టైంలో నాగ చైతన్యతోని వేరే విడాకులు అంటే నాగ చైతన్య అక్కినేని ఫ్యామిలీ ఒక కోడలుగా ఉంటున్న ఆనందం కొద్ది సమయంలోనే మరి విడాకుల రూపంలో రావడం అదేవిధంగా తనకు సంబంధించిన విషయాలలో కూడా సినిమాలలో తను చేసిన కొన్ని సినిమాలలో కూడా తనని ట్రోల్ చేయడం ముఖ్యంగా పుష్ప సంబంధించిన సినిమాలో ఐటమ్ సాంగ్ చేసినందుకు సమంత గారిని చాలా విధాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు తర్వాత తను ఏదైతే ధైర్యంతో మళ్ళీ సినిమాలు చేయడానికి ముందుకొచ్చిన నేపథ్యం అయితే కనబడుతుంది దీంట్లో కూడా వాళ్ళ తండ్రి గారు ధైర్యం చెప్పడం వల్లనే తను మళ్ళీ ఈ సినిమాలోకి తిరిగి వచ్చిన అని చెప్పే సందర్భాలు చాలా చెప్పింది ఈరోజు తండ్రి గారు మరి ఆమె కోల్పోవడం చాలా బాధాకరమైన విషయము అదేవిధంగా సమంత గారు మొత్తం ఫేస్బుక్ ఉపయోగించి తన యొక్క పాత సంబంధించిన ఫేస్బుక్లో మరి మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ లేకుంటే ఆమెకి ఏవైతే ఉన్నాయో ఇష్టం లేని అన్నీ కూడా తను డిలీట్ చేసిన సందర్భం కూడా చూసాం అంటే అంత పెయిన్ఫుల్ లైఫ్లో తన స్టోరీలో తన లైఫ్ స్టోరీలో ఏవైతే ఉండకూడదు అనుకునే ప్రతి ఒక్కటి కూడా తన నుండే కాకుండా తన యొక్క సోషల్ మీడియా నుండి కూడా అంటే లైక్ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాటన్నిటి కూడా డిలీట్ చేసిన సిచ్యువేషన్ చూసాం అంటే అంత ఇబ్బంది ఎదుర్కొంది మరి సమంత గారు అదేవిధంగా తనకి అనారోగ్యం వల్ల ఒక 3 నెలలు కూడా సినిమాలకి దూరమైన సిచ్యువేషన్ కనబడింది అంటే తన యొక్క ఆరోగ్యం క్షీణించడం వల్ల తన యొక్క చికిత్స కోసము వేరే కంట్రీకి వెళ్ళడము అక్కడ కూడా చాలా రూమర్స్ వచ్చింది సమంత గారికి ఏదో అయిపోయింది తను ఇక ఉండదు అన్నట్టు కూడా చాలా వరకు రూమర్స్ వచ్చినప్పుడు కూడా వాటన్నిటిని తట్టుకొని వాళ్ళ తండ్రి ప్రోత్సాహం వల్లనే ఈ రోజున ఒక స్టార్ హీరోయిన్గా ఒక సెలబ్రిటీగా ఉందంటే వన్ అండ్ ఓన్లీ వాళ్ళ ఫాదర్ అని చెప్పుకోవచ్చు అలాంటి ఫాదర్ని ఈరోజు కోల్పోవడం శుక్రవారం మధ్యాహ్నం అంటే ఈరోజు మధ్యాహ్నం తను మరణించడం వాళ్ళ తండ్రి గారు ఈ సిచ్యువేషన్లన్నీ సమంత గారు తీసుకోలేకపోతా ఉన్నారు నాన్న ఇక నిన్ను కలవలేను అని కూడా తనైతే ఎమోషనల్ అవుతూ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మరి స్టోరీస్ పెట్టడం అయితే జరిగింది